హలో మాస్టర్స్, శంబల బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. ఈరోజు డే 6 ఆర్ సెషన్ 6. మనము లాస్ట్ వీక్ ఒక చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాము. చాలా భాగమే చదువుకున్నాము అందులో. అందులో మనకు నాగలోకం గురించి తెలుసుకున్నాము కొంచెము. తర్వాత ప్రజ్ఞాపారమిత అనే టాపిక్ గురించి కొంచెం తెలుసుకున్నాము. తర్వాత గ్రహాల ప్రభావానికి లోను కాకుండా కర్మరహితులుగా ఎలా ఉండొచ్చు అది కూడా కొంచెం టచ్ చేసాము. అదంతా కూడా. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ అదే చాప్టర్లో చింతామణి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రపంచం మొత్తంలో అతి భయంకరమైన ఎడారి సహారా ఎడారి. అతి విస్తృతమైనది గోబీ ఎడారి. అంటే చాలా కొంచెం భయపెట్టేదేమో సహారా ఎడారి. దట్టంగా ఉంటుంది. అతి విస్తృతమైంది అంటేనేమో చాలా ఎక్కువగా ఉండింది వైశాల్యంలోనేమో గోబీ ఎడారి అట. నాకు సహారా ఎడారి తెలుసు కానీ గోబీ ఎడారి అన్న పదం నేను కూడా ఎప్పుడు వినలేదండి. ఇదే ఫస్ట్ టైం. సహారా ఎడారిలో ప్రాచీన నాగరికతకు చిహ్నాలైన పిరమిడ్స్ ఉన్నాయి. గోబీ ఎడారిలో విశ్వ విజ్ఞాన కేంద్రం అనదగిన శంబల ఉన్నది. అది రీజన్. బికాస్ శంబల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని అనుకున్నాం కదా. సహారా ఎడారిలోనేమో మన పిరమిడ్స్ తెలుసు కదా, అలాంటి పిరమిడ్స్ ఉన్నాయట. గోబీ ఎడారిలో మాత్రం విశ్వ విజ్ఞాన కేంద్రం అనదగిన శంబల ఉన్నది. పిరమిడ్లకున్న ప్రశస్తి శంబలకు లేదు. పిరమిడ్లకు చాలా పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసినట్లుగా ఉందది. కానీ శంబల అనేది ఈ రోజుకి కూడా ఎంత శాతం తెలుసు ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభాకి అంటే చాలా తక్కువ మందికనే చెప్పాలి. పేరు విని ఉంటారేమో కానీ అది ఏంటి అన్నది తెలిసిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అదే చెప్తున్నారు. దాని ప్రశస్తి అంటే ఆ పేరు అదంతా శంబలకు లేదు. ప్రపంచ వింతల్లో పిరమిడ్ ఒకటి. మనకు తెలుసు 8 వింతలున్నాయి. అందులో ఈజిప్షియన్ పిరమిడ్స్ కూడా ఒక వింత. ప్రపంచ వింతల్లో. శంబల గురించి వినడమే తప్ప తెలిసింది చాలా తక్కువ. ఆ విన్నది కూడా చాలా తక్కువ మనం. అడపాతడపా ఒకరిద్దరు శంబల సరిహద్దుల వరకు వెళ్ళి భంగపడి మతి చెలించి వెనుతిరిగి వచ్చిన వారే. 19వ శతాబ్దంలో మేడం లవటోస్కి రోరిక్ సాహసించి ప్రాణాలకు తెగించి టిబెట్ వెళ్ళి లామాలను దర్శించారు. వీళ్ళిద్దరి పేర్లు మనకు ప్రీవియస్గా కూడా చదువుకున్నాం మనము. బ్లౌటోస్కి రోరిక్ అని చెప్పేసి. వాళ్ళిద్దరట టిబెట్కి వెళ్ళి లామాలు ఉంటారు కదా, వాళ్ళ గురువులు, వాళ్ళ మత గురువులు అనుకోవచ్చు. వాళ్ళని దర్శించి వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమైనా విషయాలు తెలుస్తాయేమో అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నించారు. 1935వ సంవత్సరంలో నికోలస్ రోరిక్ మధ్య ఆసియాలో పర్యటిస్తూ శంబల గురించి విన్నాడట. గోబీ ఎడారిని, మంగోలియాని గొప్పగా వర్ణించాడు. ఆయన చూచినంతలో గోబీ ఎడారి నల్లటి ఇసుక సముద్రం. ఇది సముద్రం కాదు, ఎడారి. కానీ ఎడారిలో ఏముంటుంది? వాటర్ ఉండదు, ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అట ఎలా ఉంది అంటే నల్లగా ఉంది. చూడ్డానికి అసలు నల్లని సముద్రమా అన్నట్టుగా ఉంది. సో అందుకని నల్లటి ఇసుక సముద్రము అన్నారు. అలా ఉంది. సముద్రంలో వాటర్ ఎలాగైతే ఉంటాయో ఇసుకంతా అలా ఉంది, నల్లగా ఉంది. పగలు దుర్భరమైన వేడి, రాత్రి వేళల్లోనేమో భరించరాని చలి. రాత్రివేళ కన్ను పొడుచుకున్నా కనిపించనంత పొగమంచు ఆవరిస్తుంది. అక్కడి రాత్రి వేళల్లో నల్లటి ఆకాశంలో నక్షత్రాలు బిక్కుబిక్కుమంటూ తొంగి చూస్తూ ఉంటాయి. ఎడారి దుమ్ము ఆకాశం ఎత్తుకు ఎగిరి గగనాన్ని కమ్మేస్తుంది. గగనము అంటే ఆకాశం. ఆ చీకటి ఆకాశంలో సూర్యుడు ఎర్రని బంతిలా కనిపిస్తాడు. ధూళి తుఫాన్లు వచ్చినప్పుడు జీవులు ప్రాణభయంతో గజగజా వణికిపోతుంటాయి. వేల మైళ్ళ గోబీ ఎడారిలో ప్రయాణం చేసి వచ్చిన వారు చెప్పే విషయాలు ఎవరూ నమ్మరు. వారిని మరో గోళంపైకి వెళ్ళి తిరిగి తిరిగి బ్రతికి వచ్చిన మహాత్ములుగా భావిస్తుంటారు. బేసిక్గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే అది ఎంత కష్టమైన జర్నీ. గోబీ ఎడారిలో శంబల ఉంది అంటున్నారు. ఆ గోబీ ఎడారి ఎలా ఉంటుంది? పగటిపూట ఎలా ఉంటుంది? రాత్రిపూట ఎలా ఉంటుంది? ఎంత దట్టమైన చీకటి ఉంటుంది? పొగమంచు ఉంటుంది, వేడి ఉంటుంది. ఇలాంటి వాతావరణ కండిషన్స్‌ని ఒకే రోజు పొద్దున్నేమో విపరీతమైన వేడి, నైట్ ఏమో విపరీతమైన పొగమంచు. శరీరం ఎలా తట్టుకుంటది? అదంతా తట్టుకొని దాటి వెళ్ళాలి. సో, అలా వెళ్ళిన వాళ్ళని మహాత్ములుగా చూస్తారు. ఎగ్జాక్ట్‌లీ. అంత ఈజీ కాదు కదా. హిమాలయ పర్వతాలు కూడా
పైకి ఎవరైతే ఎక్కుతారో పైకి చివరంటా వెళ్ళేవాళ్ళు చాలా గొప్ప గొప్ప మహాత్ములు మాత్రమే రీచ్ అవ్వగలరు. మిగతా వాళ్ళందరూ పడిపోతూ ఉంటారు. లేదా కొద్ది దూరం వరకు ప్రయాణం చేసి బ్యాక్ వచ్చేస్తూ ఉంటారు. ఎనర్జీ సరిపోదు. ఓన్లీ ఫిజికల్ ఎనర్జీ కాదు అక్కడ కావాల్సింది. సంకల్ప శక్తి కావాలి. అది నిండుగా ఉన్నప్పుడే అది మనము అది అధిరోహించగలము. ఆ ప్లేస్‌కి చేరగలమనమాట. గోబీ ఎడారి నిర్మానుష్యం అయినా కూడా అక్కడక్కడ సువాసనలు వెలువడుతూ ఉంటాయి. వందల మైళ్ళు ప్రయాణం చేస్తే ఒక ఊరు గాని, మనిషి గాని కనిపించడు. గుక్కడి నీళ్లు కూడా దొరకవు. పరిశోధనా బృందంలోని ప్రతి ఒక్కరి అనుభవం ఒక సువాసన. అక్కడ గాలులు అంతేనేమో. మామూలుగా మనకి ఈ సువాసనలు ఇవన్నీ ఉన్ ఉన్ విన్ మనకు తెలుస్తున్నాయి అంటే, అక్కడ చెట్లు, చేమలుండాలి, మనుషులుండాలి ఇవన్నీ కదా! ఎవ్వరూ ఎక్కడా కనిపించరు. బట్ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అంటే అక్కడెక్కడో శంబలలో మహాత్ములుంటారు కదా! వాళ్ళ నుంచి వచ్చే పరిమళం. పరిమళం అంటే వాళ్ళేం సెంట్లు, పర్ఫ్యూమ్స్ పూసుకుంటారని కాదు. వాళ్ళు తపశ్శక్తి చేత వాళ్ళు ఎప్పుడు కూడా సువాసనలు వెదజల్లుతూ ఉంటారనమాట. స్నానం చేయడం కూడా వాళ్ళకసలు సంబంధమే ఉండదు. స్నానం, ఫుడ్డు దేనికి మనలాగా ఎవ్రీడే చెయ్యాలి, ఎవ్రీడే 3 పూటలు తినాలి అసలు ఏది ఉండదు. రోజుల తరబడి, నెలల తరబడి ఆ తపస్సులో ఉంటారు వాళ్ళు. స్టిల్ సువాసనలు, పరిమళ ద్రవ్యాలను మనం పీల్చినట్లయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వాసన. సో, ఆ వాసనలు ఉంటాయట. బహుశా అక్కడ గాలులే అంతేనేమో గాలి. అలా అనుకుంటారనమాట. అలెగ్జాండ్రాకు చెందిన డేవిడ్ నీల్ అనే ఆమె పరిశోధనలు చేసి టిబెట్ తూర్పు భాగాన జెకుండో అనే పట్టణంలో జరిగిన ఒక సంఘటనని రికార్డ్ చేసింది. చూద్దాం అదేంటో. ఆ ప్రాంతంలో ఒక గాయకుడు ఉండేవాడట. ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. చిత్రంగా పర్వతాలపైకి వెళ్ళి అదృశ్యమైపోయేవాడు. ఆ పర్వతాలపైన మంచు గడ్డ కట్టి ఉండేది. మనిషి బ్రతకడం మాత్రం చాలా కష్టం. అలాంటిది అతను ఎలా ఉండేవాడు? ఆ పర్వతాలపైన దేవతలు ఉంటారని ప్రజలు చెప్పేవారు. మేడం డావిడ్ నీల్ ఒకరోజు ఆ గాయకుడికి ఒక బొకే అంటే పూలగుత్తి ఇచ్చి రాజుగారికి బహుమతిగా పంపించింది. ఆ రాజుగారు ఆమెకు అతని ద్వారానే ఒక పువ్వును బహుమతిగా పంపాడట. రోరిక్ ఒక పొట్టి గుర్రం మీద ఆ ప్రదేశాలన్నీ తిరిగాడు. తిరిగి వచ్చిన అతనిని ప్రజలు దేవునిగా ఆరాధించారు. శంబలవాసులు అజ్ఞాతంగా ఉన్నా కూడా అప్పుడప్పుడు బయట ప్రపంచంలోకి వస్తూ ఉంటారు. తమ ఆధ్యాత్మికతని ప్రపంచానికి అందించడానికి. వాళ్ళొచ్చేది ఊరికే కాదు. తీర్థయాత్రలు, విహారయాత్రలు అలా కాదు. ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞానం అందించడానికి. ఆనాడు శంబలరాజు రిగ్డెన్ జోయ్పే ప్రార్థనా మందిరంలోకి రాగానే దీపాలు వాటంతటవే వెలిగేవి. కోర్స్ వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానము పరిపూర్ణంగా ఉన్నది. వాళ్ళు సంకల్ప బలం చేత ఏదైనా చేయగలరు. దీపాలు వెలిగించడం అనేది పెద్ద సమస్య కాదు. 1890లో పశ్చిమ మంగోలియాలోని నారా బందీకుల్ మఠానికి చెందిన చాలామంది ఆశ్వీకులు వచ్చారు. వారు లామాలు. అందరినీ ఆశ్రమంలో సమావేశపరిచారు. వారిలో మహాగురువు తెల్లని గుర్రం మీద వచ్చాడు. ఆయన శంబల ప్రభువు. అందరి చేత ప్రార్థన చేయించి వెళ్ళిపోయారు. అంటే ఎన్ని రకాల గురువులు, ఎన్ని దేశాల గురువులు అక్కడికి వచ్చారు, ప్రయత్నించారు. చదువుకున్నవారు, ఈ ఆధ్యాత్మిక గురువులు చదువుకున్నవారంటే నార్మల్‌గా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు, సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయడానికి వచ్చేవారు. అలాగే ఆధ్యాత్మిక గురువులు ఎంతమంది ప్రయత్నించారు, ఏంటి అన్నది ఈ వివిధ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు శార్వరి మాస్టర్. 1920లో ఒక సంఘటన డాక్టర్ ఎఫ్. ఒస్సిని డోవస్కీ హుటుకు అనే పెద్ద లామాతో సంభాషిస్తుండగా హుటుక్ అన్నాడు. హుటుక్ అనేది కూడా ఒక వ్యక్తి అనమాట. ఆయన లామా. నీవేదో కష్టాలతో ఉన్నావని అనిపిస్తోంది నాకు. నీకోసం నేను ఒక ప్రేయర్ చేస్తాను చూడు. అది బుద్ధుని విగ్రహం. ఆ విగ్రహం వెనక చీకటిగా ఉంది. ఆ చీకటిలోకి దృష్టి నిలిపి చూడు. చూడగా ఒస్సిని డోవస్కీకి తన భార్య పిల్లలు కనిపించారు. ఒక అనుభవం గురించి చెప్తున్నారు. ఒక అతను డాక్టర్ ఆయన ఎఫ్ ఓసిని ఆయన పేరు. ఓసిని డోవస్కి. ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడు? ఒక లామా దగ్గరికి. లామా పేరు హుటుక్కు అంట. సో
జస్ట్ మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ లామ ఆయన కూడా గురువు కదా! గ్రహించాడు. నువ్వేదో ప్రాబ్లమ్స్‌తో వచ్చావు. సో, నీకోసం నేను ప్రేయర్ చేస్తాను చూడు అని చెప్పేసి జస్ట్ ఆ బుద్ధుడి వెనక విగ్రహం వెనకాల చీకటిగా ఉంది. అక్కడొకసారి చూడు అని చెప్పేసి చెప్తాడు. చూస్తే అక్కడ ఆయనకు భార్య, పిల్లలు కనిపించారట. సో, అదొక అనుభవం. ఒకసారి రోరిక్ లామాని ఇలా ప్రశ్నించాడు. లామా, తమరు రిక్టెన్ జైపాని చూసారా? అతను ఇంకో అతననమాట. ఆయన సమాధానం ఇంతవరకు చూడలేదు. కానీ ఆయన సందేశం విన్నాను. అంటే రిక్టెన్ జైపా సందేశం విన్నాను. ఆయన ఇంకొక పెద్ద గురువు అనుకోవచ్చు. మరొక సందర్భంలో రోరిక్ ఆకాశంలో కాంతి ప్రవాహాలు చూచాడు. అలా ఏమిటి? అవి ఏమిటి? అని లామాను ప్రశ్నించాడు. అవి శంబలా టవర్ నుండి వెలువడే కాంతి కిరణాలు. అక్కడ టవర్ పైన పెద్ద వజ్రం ఒకటి ఉన్నది. దాని కాంతి ప్రపంచమంతటా ప్రసరిస్తుంది. ఇది మనం ఊహించుకోవాలి అంటే జస్ట్ ఊహించుకోవడానికి చెప్తున్నాను. మనకిప్పుడు అదేంటది 'కల్కి' మూవీ వచ్చింది కదా! మన ప్రభాస్‌ది రీసెంట్‌గా 1 ఇయరో, 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వచ్చింది కదా! దాంట్లో చూపిస్తారు. వాళ్ళు శంబలాకి వెళ్ళినట్లు అక్కడంతా డిఫరెంట్‌గా అదంతా రైటో, రాంగో మనకు తెలియదు. వాళ్ళు చూపించిందంతా ఎగ్జాక్ట్‌లీ అలాగే ఉంటుందని మనం అనుకోలేము. బట్ అక్కడ కాంతి, అక్కడ టెక్నాలజీ, అక్కడందరూ ఎంత రిచెస్ట్‌గా ఉన్నారు. వజ్రాలతో పొదగబడి అవన్నీ మనకు ఆ బిల్డింగ్స్ అన్నీ చూపించారు అందులో. అలా ఊహించుకోవచ్చు మనం. ఆ శంబలలో ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ పైన పెద్ద వజ్రం, దాని నుంచి వెలువడే కాంతి ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది. విజ్ఞాన కాంతి బేసికల్లీ వజ్రం అంటే అక్కడ విజ్ఞానం యొక్క కాంతి అని చెప్పొచ్చు. వాళ్ళందరూ తపస్సు చేస్తూ ఉంటారు కదా! ఆ తపస్సు యొక్క శక్తి ఏదైతే ఉందో అది కాంతిగా ప్రపంచం మొత్తం కనిపిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ప్రసరిస్తూ ఉంటుంది. కనిపిస్తుంది కాదు, ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి ఎనర్జీస్ వల్లనే మనం భూమి మీద పుట్టి ఎన్నో రకాల భయంకరంగా మనం ప్రవర్తిస్తున్నా కూడా ఇంకా భూమాత తట్టుకోగలుగుతుంది. అలాంటి కాంతి వల్ల. అది లేకపోతే ఉండదు. భూగ్రహం ఇలా ఉండదు. ఇప్పుడు మనకు చెడు అంటే తెలుసో తెలియకో అజ్ఞానం వల్లో చెడు చేసేవారు ఎంతమందైతే ఉన్నారో, దానిని బ్యాలెన్స్ చేయడానికి మహాత్ములు తపస్సులు చేసే శక్తి ఆ కాంతి ఏదైతే ఉందో, తపస్సు వల్ల వచ్చే కాంతి ఏదైతే ఉందో, దానివల్ల మనము సర్వైవ్ అవుతున్నామనమాట. ఈ గ్రహం సర్వైవ్ అవుతుంది. లేకపోతే బ్యాలెన్స్ అయ్యేది కాదు. తర్వాత ఏమని చెప్తున్నారు? ఇప్పుడు మనం బుక్కు ఈరోజు స్టార్ట్ చేసుకునేటప్పుడు ఈ టాపిక్ పేరు ఏమని చెప్పుకున్నాము? చింతామణి అని చెప్పుకున్నాము. ఇప్పుడేమంటున్నారంటే మాస్టర్, ఆ టవర్ పైన ఒక పెద్ద వజ్రం ఒకటి ఉన్నది. దాని కాంతి ప్రపంచం అంతటా ప్రసరిస్తుంది. దాని పేరే చింతామణి. ఆ చింతామణి మహత్యాలు మన పురాణాలలో కోకొల్లలు. మనకు కామధేనువు, కల్పవృక్షం ఎలాంటివో చింతామణి కూడా అలాంటిదే. దానిని టిబెట్‌లో నోర్బ్ రింపో అని అంటారు. అది శంబలలో ఎత్తైన టవర్ చివరన ఉంటుంది. ఒక దివ్య పురుషుడు ఎప్పుడో దానిని ప్రతిష్ఠించాడు. దాని వెలుగు కిరణాలే ప్రపంచానికి మార్గజ్యోతులు. ఆ మణి ఉన్న చోట సకల సౌభాగ్యాలు ఉంటాయంటారు. మన మణిద్వీపము అంటాం చూడండి. మీకందరికీ తెలిసే ఉంటుంది. మణిద్వీప వర్ణన అని చెప్పేసి శ్లోకాలు చదువుతూ ఉంటారు. ఒక 30, 32 శ్లోకాలుంటాయవి. ఆ మణిద్వీపంలాగా ఊహించవచ్చు ఇక్కడ మనం దీన్ని. దాని వెలుగు కిరణాలే ప్రపంచానికి మార్గజ్యోతులు. ఆ మణి ఉన్న చోట సకల సౌభాగ్యాలు ఉంటాయి అంటారు. చింతామణి మాటలు చింతామణి మాటలు కాదు. మన పురాణ కథలో శమంతకమని రోజుకి 20 బారువుల బంగారం సృష్టిస్తుంది అని చెప్పారు. అదంతా కూడా శక్తే మాస్టర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనము. అదొక మెటల్‌గా ఊహించడం కాదు. తపస్సు యొక్క శక్తిగా ఊహించవచ్చు. ఇక్కడంటే మనం తయారు చేస్తున్నాము. ఆ పైలోకాలలో కూర్చొని గోల్డ్ స్మిత్ కూర్చొని ఏం తయారు చేయట్లేదు కదా! భూములను తవ్వి ఆ వజ్రాలని వాటిని తీయట్లేదు కదా! వాళ్ళ తపశ్శక్తి వల్ల ఆ వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ ఏర్పడ్డాయి. సంకల్ప మాత్రం చేత ఏదైనా సాధిస్తారు అని చెప్పాను కదా! దానివల్ల. అంతే తప్పిస్తే ఇక్కడ మనకు వజ్రాలు, బంగారము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఎలా మనకు దొరుకుతాయో అలాగే అక్కడ ఉంటాయి అని కాదు దాని మీనింగ్. మనం అర్థం చేసుకోవాల్సింది. నాకు అర్థమైంది మీకలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నాను. తోదారి న్యాన్ షాన్ ఆయన పాలిస్తున్న కాలంలో ఆకాశం నుండి 4 వస్తువులు నేలకు రాలాయట.
అందులో ఒకటి చింతామణి. ఒక రెక్కల గుర్రం మీద చింతామణి భూమికి దిగి వచ్చిందట. తర్వాత చాలా కాలానికి 5గురు మహాపురుషులు ఆస్థానానికి వచ్చి ఆ వస్తువుల విశిష్టత ఏమిటో చెప్పారు. ఆ 5గురు కూడా శంబలాకు చెందిన మహాపురుషులని ప్రజల నమ్మకం. బంక్టా అనే గుర్రం ఎక్కి రాజులు, ఋషులు ఆకాశ మార్గాన ప్రపంచమంతా కూడా పర్యటించేవారట. కొందరేమో రోదసీ నౌకలపై తిరిగేవారట. చింతామణి వేరే గ్రహం నుండి వచ్చింది. ఆ గ్రహం భూమికి 9,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. 1920లో శంబల చక్రవర్తి నాటి దలై లామాకు ఒక నీలమణి బహుకరించాడంటారు. లామాలు తమ యొక్క యోగ శక్తితో శిష్యుల్ని ఇతర గ్రహాలపైకి పంపుతూ ఉంటారట. భూమిపైన అన్ని ప్రాంతాలలో లామాల ప్రతినిధులు ఉంటారు. వారి గ్రహయాత్రకు ప్రాణం, నీరు, ఆహారం అనేవి అవసరం ఉండవు. వారు ఇతర గ్రహాలపైకి వెళ్ళి చాలా సంవత్సరాలు ఉండిపోతూ ఉంటారు. వారు సూక్ష్మ శరీరాలతో ఇష్టమైన యోగులకు కనిపిస్తూ ఉంటారు. ఇదంతా ఎలా జరుగుతుంది? తపశ్శక్తి వల్ల. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళాలి అంటే ఎయిదర్ నడుచుకుంటూనో, పరిగెత్తుకుంటూనో వెళ్ళాలి. ఏదైనా వాహన సాధనం కావాలి. అది సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కార్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, విమానం కావచ్చు. లేదా ఇంకొక గ్రహంలోకి వెళ్ళాలంటే రాకెట్ లాంటి, శాటిలైట్ లాంటి పరికరాలు కావాల్సి వస్తాయి మనకి. వీళ్ళకి ఏది అవసరం లేదు. కనీసం ప్రాణం, నీరు, ఆహారం అవసరం ఏది ఉండదు. గాలి, నీరు, ఆహారం అవసరం కూడా వాళ్ళకేమీ ఉండదు. జస్ట్ ఇలా అనుకుంటున్నారంటే అలా ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమైపోతూ ఉంటారు. శంబల గురువు బయటి ప్రపంచంలో దర్శనం ఇవ్వడం అంటే ఆధ్యాత్మిక వికాసమే. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలి అనుకున్నప్పుడు ఆ శంబల గురువు అప్పుడప్పుడు వస్తారని ఇంతకుముందే చదువుకున్నాం కదా! అదే చెప్తున్నారు. ఎట్లా అందిస్తారు అన్నది మాత్రం జవాబు లేని ప్రశ్న. ఆయన ఎలా అందిస్తారు ఆధ్యాత్మిక వికాసం ఈ ప్రపంచానికి? మామూలు వాళ్ళకి అందనిది అది. మనకు అర్థం కాదది. ఆయన ఎలా అందిస్తారు అన్నది. ఈ భగవంతుడంతా కూడా సకల సృష్టిని సృష్టించాడు కదా! ఎలా సృష్టించాడాయన? మనకేమైనా అర్థమవుతుందా? సృష్టించాడు అంటే యెస్ సృష్టించాడు. సరే మానవులను సృష్టించారు. బానే ఉంది. అంతవరకు అర్థం చేసుకుందాం. ప్రతి చిన్న చితక జీవరాశిని కూడా సృష్టించారు. ఓకే. ఒప్పుకుందాం. చెట్లు, చేమలు వీటిని సృష్టించాడు. ఒప్పుకుందాం. పర్వతాలు, నదులు, సముద్రాలు, ఈ ప్రకృతి వీటన్నింటిని కూడా సృష్టించాడు. చరాచర రాశి అంటారు. అంటే చెర, అచర 2 కదిలేవి, కదలనివి. ప్రతి దాన్ని కూడా ఆయన్నే సృష్టించాడు. ఎలా సృష్టించాడు అంటే మనం ఏమైనా చెప్పగలమా? సృష్టించాడు. ఆ నమ్మకం మనకుందంతే. ఎలా అంటే మన దగ్గర ఏమో ఆన్సర్ లేదు. ఆయన సృష్టికర్త అంతే. సంకల్ప బలం చేత ఆయన సృష్టించగలడు. అది ఎలాగో వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక వికాసం ఎలా అందిస్తారు అంటే జవాబు లేని ప్రశ్న. వారు తాపసులకు, ధ్యానులకు మాత్రమే దర్శనమిస్తారు. దాని మీనింగ్ ఏంటి? మిగతా వాళ్ళకి దర్శనం ఇవ్వరా అంటే అసలు మనం తట్టుకోలేము ఆ కాంతిని. వాళ్ళు దర్శనం ఇవ్వరు కాదు. వాళ్ళకి పార్షియాలిటీ, పక్షపాతం కాదక్కడ. ఆ ఎనర్జీని మనం తట్టుకోలేము. అస్సలు తట్టుకోలేము. ఎలాగా అంటే మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు అర్జునుడికి. అంతకుముందు చిన్నప్పటి నుండి కృష్ణుడితోని ఆడుకున్నవారే, కృష్ణుడితోని ఉన్నవారే. వాళ్ళకెప్పుడు ఏ ప్రాబ్లమ్ కాలేదు. జస్ట్ బావా, బావా అనుకుంటూ కలిసిపోయి ఉన్నారు. కురుక్షేత్ర సంగ్రామంలో విశ్వరూపం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు చూపిస్తే అర్జునుడు తట్టుకోలేక లబోదిబోమన్నాడు. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ప్రియమిత్రుడు, బంధువు కృష్ణుడు. అయినప్పటికీ విశ్వరూపం యొక్క కాంతిని తట్టుకోలేక మీరు ఘంటసాల మాస్టర్‌ది విని ఉంటారు భగవద్గీత. ఎలా చెప్తూ ఉంటాడు, "బావా నేను తట్టుకోలేను. నన్ను కరుణించు. ఈ విశ్వరూపాన్ని ఏమంటారు దీన్ని విసర్జించి నీ మామూలు రూపానికి రా. నేను ఇదంతా చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. భయంకరంగా ఉంది." ఎందుకంటే సమస్త సృష్టి కూడా ఆయనలో ఉంటది. చూసి తట్టుకోలేడు అర్జునుడు. నువ్వు మామూలు రూపానికొచ్చేసేయి అంటాడు. అలా ఉంటదనమాట. అంతే తప్పిస్తే వీళ్ళు యోగులు తపస్సులకే ఇస్తారు. మనలాంటి వాళ్ళకివ్వరా అంటే ఇవ్వరు కాదు. అదక్కడ వాళ్ళది కాదక్కడ. మనం తట్టుకోలేము. అందుకని. తర్వాత వారు ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించి శక్తిని అందిస్తారు.
ప్రపంచానికి ఎక్కడ ఏది కావాలి అనేది చూసి అక్కడ ఆ శక్తిని అందిస్తారు. మాస్టర్ కుత్హోమి, మౌర్య, జ్వాల్కూల్ మాత్రమే అప్పుడప్పుడు మన దేశంలో ఈ మాస్టర్స్ కొంతమంది కనిపిస్తూ ఉంటారట. మాస్టర్ మైత్రేయ బయటి ప్రపంచానికి ఇంతవరకు అసలు తెలియనే తెలియదు. అసలు శంబల అంటేనే విశ్వ ప్రేమ అని అర్థం. అనాది కాలం నుండి హిమాలయాలు తపోభూములు. శంబల కూడా తపోలోకం. సిద్ధులకు, మహాయోగులకు తప్ప అక్కడికి వెళ్ళడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ పరమ గురువుల స్ఫూర్తి, ప్రజ్ఞ అర్హులైన వారందరికీ అందుతూనే ఉంటుంది. క్లియర్ చేశాడు ఇక్కడ. అర్హులైన వారందరికీ వారి యొక్క స్ఫూర్తి, ప్రజ్ఞ అంటే మనం సిద్ధంగా ఉన్నాము అది నేర్చుకోవడానికి, ఆ వికాసాన్ని పొందడానికి, వారి యొక్క కరుణా కటాక్షాల్ని మన మీద చూపిస్తే మనం రిసీవ్ చేసుకోవడానికి. మనం లేమనుకోండి, సిద్ధంగా లేమనుకోండి, దే క్యాన్ డూ ఎనీథింగ్. మన వైపు నుంచి కూడా ఉండాలి ఆ యాక్సెప్టెన్స్. సో, అర్హులైన వారందరికీ మెడిటేషన్ క్లాసెస్ 41 రోజులు న్యూ బిగినింగ్ సెషన్స్ నడుపుతున్నాము అని చెప్పేసి ఆ ఫ్లయ్యరు, దాని డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ గ్రూప్స్, సోషల్ మీడియాలో అన్నింట్లో పెడతాము. కొన్ని వేల మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఆ ఫ్లయ్యర్ మెసేజ్. కానీ ఎంతమంది జాయిన్ అవుతారు? కొంతమంది మేము జాయిన్ అవుతాము అని చెప్పేసి మనకు మెసేజ్ పెడతారు, రైట్? కొంతమంది అందులో కూడా కొంతమంది మాత్రమే జాయిన్ అవుతారు. ఆ సంకల్పం అన్నమాట అది అక్కడ. జాయిన్ అయిన వాళ్ళల్లో కూడా అందరూ 41 డేస్ కరెక్ట్‌గా చేయగలరా అంటే చెయ్యగలగొచ్చు, చేయలేకపోవచ్చు. ఆ రోజు వాళ్ళకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది. దాన్ని అది ఒక టెస్ట్ లాగా తీసుకొని నో మ్యాటర్ వాట్ నేను ఈరోజు ఇది అటెండ్ అవుతున్నాను. నా 41 రోజుల ఒక దీక్షలాగా అనుకొని చేశారు అనుకోండి. ఆ ఏదైతే ప్రాబ్లమ్ వచ్చిందో యాక్చువల్‌గా అది ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. కానీ మనకెలా ఉంటుందంటే ఆ శక్తి సరిపోదు కదా! మనం సింపుల్‌గా ఏం చేస్తాము, అదే టైంలో అందరికీ ఎదురవుతదది. అక్కడ మన తప్పు అన్నట్టు కాదు. ఇంకా సంకల్ప బలాన్ని పెంచుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి అక్కడ అంతే. అది వచ్చినప్పటికి కూడా ఇది ఉంది కాబట్టి నేనది మానేస్తున్నానని కాకుండా, అబ్బా! ఇది క్లియర్ అయిపోవాలి, దీనికి సొల్యూషన్ రావాలి అండ్ ఆ క్లాస్‌కి నేను అటెండ్ అవ్వగలగాలి అని ఎప్పుడైతే మనము గట్టిగా అనుకుంటామో, ఈవినింగ్ మనకు ఆ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ ప్రాబ్లమ్‌లో నుంచి బయటకొచ్చేస్తాం. లేదా ఎవరో ఒకరు ఈ ప్రాబ్లమ్‌ని వాళ్ళు పట్టేసుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా మనకు ఆ టైం వరకు ప్రాబ్లమ్ ఉండదు. మన క్లాస్ మనం అటెండ్ అవ్వచ్చు. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. తరువాత శంబల గురించి, బోధిసత్వ విజ్ఞానం గురించి పండితులకు తెలుసు. కానీ వారు ఆ విషయం బయట పెట్టరు. బోధిసత్వం విజ్ఞానానికి మరో పేరు కాలచక్ర. బోధిసత్వం అన్న పదం కూడా మీరు వినే వింటారు. ఆ బోధిసత్వం అనేదట విజ్ఞానానికి మరో పేరు కాలచక్ర అంటారు. ఇక్కడ అన్నీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ పదాలని మనకు అందిస్తున్నారు శార్వరి మాస్టర్. బికాజ్ శంబల అనేది ఒక దేశానికి సంబంధించింది కాదు. ఈ పర్టిక్యులర్ ప్లేస్ వాళ్ళకి సంబంధించింది కాదు. అది విశ్వ విజ్ఞాన కేంద్రము అని చెప్పారు. అందరికీ సంబంధించింది కాబట్టి రకరకాల మాస్టర్స్ పేర్లు మనకిక్కడ తెలుస్తున్నాయి. వారు ఇండియన్స్ కాదు కాబట్టి పేర్లు డిఫరెంట్‌గా ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కాలచక్ర అంటే ఏంటో చెప్తున్నారు. ఇది థర్డ్ చాప్టర్ మాస్టర్స్. మనం నెక్స్ట్ చాప్టర్‌లోకొచ్చాము. కాలచక్ర దాని గురించి తెలుసుకుందాం. గౌతమ బుద్ధునికి గయ అత్యంత ప్రాంతం. ఈ గయ అన్న పేరు కూడా మనకు తెలుసు. గౌతమ బుద్ధునికట చాలా ఇష్టమంట ఈ ప్రాంతం. బుద్ధుని అనుయాయులకు అంటే ఆయన శిష్యులకు, ఆయనతో పాటు నడిచేవారికి అమరావతి ధాన్య కటకం ఇష్టం. వాళ్ళ శిష్యులకేమో అమరావతి ధాన్య కటకం ఇష్టమట. ఆనాడు బుద్ధుని అనుయాయులకు అమరావతి ధాన్య కటకం ఇష్టం. ఆనాడు ఆంధ్రదేశం బౌద్ధాన్ని ఒడిలో పెట్టుకొని సాకింది. ఆ విషయం మనకంతగా తెలియదు. బౌద్ధులకు మాత్రం బుద్ధగయ తర్వాత అమరావతి ముఖ్యమైన పుణ్యక్షేత్రం. బేసికల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారంటే గౌతమ బుద్ధునికి చాలా ఇష్టమైన ప్లేస్ గయ. దాని తర్వాత ఆయనకు కానీ, ఆయన అనుయాయులకు కానీ అనుయాయులు అంటే శిష్యులు ఆయనతో పాటు నడిచేవారు. వారికి అమరావతి అంటే ఇష్టము. తర్వాత అమరావతి ఒక పుణ్యక్షేత్రము అని కూడా చెప్తున్నారు. ఆంధ్రదేశం అనేది బౌద్ధాన్ని ఒడిలో పెట్టుకొని సాకిందట. ఎన్నో ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం. గౌతముడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన ఆప్తమిత్రులకు ఉపదేశం చేసింది ఎక్కడ అంటే అది గయలో. కాలచక్ర సిద్ధాంతాన్ని బోధించింది
ధాన్య కటకంలో. మొన్న మొన్న కాలచక్ర మహాసభలు జరిగే వరకు అమరావతి యొక్క ప్రాశస్తం మనకంతగా తెలియదు. కాలచక్రానికి బౌద్ధానికి ఏమిటి సంబంధం? శంబలకి బౌద్ధానికి ఏమిటి సంబంధం? శంబలకు నాగార్జున కొండకు ఏమిటి సంబంధం అని క్వశ్చన్ మార్క్స్ పెట్టారు ఇక్కడ శార్వరి మాస్టర్. నాగార్జున కొండని మనం లాస్ట్ వీక్ క్లాస్లో విన్నాము ఆ పదము. నాగులు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళిన అతని పేరు నాగులు ఉంటాయి ఆ కొండ పైన కాబట్టి నాగార్జున కొండ అని చెప్పారు అని లాస్ట్ వీక్ క్లాస్లో మనం విన్నాము. సో ఇప్పుడు కాలచక్రం బౌద్ధం, శంబలా బౌద్ధం, శంబలా నాగార్జున కొండ ఏంటి ఒకదానికొకటి సంబంధం అని క్వశ్చన్ మార్క్స్ పెట్టారు. టిబెట్ వారి ప్రాచీన గ్రంథాలు కంజోర్, తంజోర్ మూల ప్రతులు శంబలలో భద్రంగా ఉన్నాయి. బౌద్ధ ధర్మం యావత్తు కూడా కాలచక్రాలో నిక్షిప్తమై ఉన్నది. తర్వాత బౌద్ధ ధర్మం శంబల నుండి ప్రపంచమంతటకు వ్యాపించింది. బౌద్ధ ధర్మం అట మొత్తం కూడా కాలచక్రాలో నిక్షిప్తమై ఉందట. మన సనాతన ధర్మం మొత్తం ఎక్కడ నిక్షిప్తమై ఉన్నది? వేదాలలో. వేదాలేంటి? పుస్తకాలు కాదు, వేదాలు. శృతి సారీ దాన్ని ఏమంటారు, శృతిలో ఏమంటారు అనుకుంటా. అంటే వినడం ద్వారా, కేవలం వినడం ద్వారానే నేర్చుకుంటారు వేదాలు. పుస్తకంలో చదివి అలా కాదు. ధ్వని ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వేదంలో. సో మన సనాతన ధర్మం వేదాలలో ఎలా నిక్షిప్తమైందో బౌద్ధ ధర్మం మొత్తం యావత్తు కాలచక్రలో నిక్షిప్తమై ఉంది. తర్వాత బౌద్ధ ధర్మము శంబలా నుండి ప్రపంచమంతటికి వ్యాపించింది, మనకు తెలుసు. కాలచక్రం బౌద్ధ విజ్ఞాన సర్వస్వం, బుద్ధుని హృదయం. అంత మాత్రాన శంబల వాసులంతా కాలచక్రానికి ఏమీ అంటిపెట్టుకుని ఉండరు. అందరూ బౌద్ధంలో నిష్ణాతులు కారు, అందరూ బౌద్ధులు కారు. అసలు బుద్ధి లేని వారు ఎక్కువే ఉన్నారు. కొంతమంది మహాలామాలు, బౌద్ధ నిష్ణాతులు, కాలచక్ర మహిమ తెలిసిన వారు. అంటే ఏం చెప్తున్నారంటే బౌద్ధ మతంలో ఉన్నవారందరూ కూడా వాళ్ళందరికీ కాలచక్రం తెలుస్తుందని కాదు, బౌద్ధ మతాన్ని పాటిస్తారని కాదు, వాటిని గౌరవిస్తారని ఏం కాదు. కరెక్ట్గా చెప్పాలంటే బుద్ధి లేని వారే ఎక్కువ అని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నవారందరికీ కూడా వేదాలని ప్రమాణంగా తీసుకొని పాటిస్తున్నారంటే లేదే అని చెప్పుకోవాలి. 90% నో. వేదాలను ప్రమాణంగా తీసుకొని చాగంటి గారిలాగా జీవించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. సో అక్కడైనా కూడా అదే మతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కాలచక్రం గురించి తెలుసా అంటే లేదు. వాళ్ళు బౌద్ధ మతాన్ని గౌరవిస్తారంటే లేదు, ఎందుకంటే బుద్ధిహీనులు. కొంతమంది మహాలామాలు, బౌద్ధ నిష్ణాతులు, కాలచక్ర మహిమ తెలిసిన వారు. అసలు కాలచక్రం చదివితే ఎవరికి ఏమీ అర్థం కాదు. జస్ట్ లైక్ మనకు కూడా వేదాలు చదివితే, వేదాలు చదవాలి అని అనుకుంటే ఏమీ అర్థం కాదు. ఇన్ కేసు వాళ్ళు రాసిచ్చారు నోట్స్లో, మనకు ఒక బుక్కుగా ఇచ్చారు, అర్థమవుతుందా అంటే ఏమీ అర్థం కాదు. బికాస్ దట్ ఈస్ ఎనర్జీ. అది వినడం ద్వారా దానికి కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ శక్తి స్థాయికి చేరుకోగలిగితేనే దాన్ని వినడము, నేర్చుకోవడము, పలకడము జరుగుతూ ఉంటుంది. అందరికీ సాధ్యం కాదు. అందుకే చెప్తారు ఇప్పుడు మన కొత్తగా పొలిటికల్గా, రాజకీయంగా ఓకే వీళ్ళే పూజారులుగా ఉండాలా, వీళ్ళే వేద పఠనం చెయ్యాలా, వేరే వాళ్ళు చెయ్యకూడదా, రకరకాల వింత పోకడలు. క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, కానీ అక్కడ ఎవరిది పక్షపాతం కాదండి. అక్కడ సర్టెన్ విద్యని అందుకోవాలి అంటే ఆ ఎనర్జీ ఉండగలగాలి. ఇప్పుడు అందరూ క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు, అందరికీ ఒకేలాగా చెప్తారు టీచరు, అందరూ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు, అందరూ ఎంసెట్లో ర్యాంక్ పొందగలరా? అదేంటి మేమందరం కూడా క్లాస్లోనే ఉన్నాం, మాకెందుకు అర్హత లేదంటే నీకు సరిపోలేదు. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్కులు నీకు సరిపోలేదు. సరిపోకుండా నువ్వు ఆ ఇంజనీరింగ్కి వెళ్ళామనుకో, నువ్వు అక్కడ ఉత్తీర్ణుడు కాలేవు, అయోమయం అయిపోతావు, అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతావు. అటు దానికి పనికిరావు, కనీసం నీకే మార్కులు వచ్చాయో, ఎంత జ్ఞానం ఉందో దాన్ని బేస్ చేసుకొని నీకు నీకు నీవు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే కనీసం అందులో పాస్ అవుతావు, నీకు ఫ్యూచర్ ఉంటుంది. ఇలా వచ్చావనుకో, ఓకే మిగతా వారికి వచ్చింది నాకెందుకు రాదు అనుకుంటూ నీకు సరి అయిన శక్తి సామర్థ్యాలు లేకపోయినా ఆ కోర్సులోకి వచ్చావు, ఎవరు నష్టపోతారు? నీ జీవితమే. అది ఎలాగో ఇక్కడ కూడా అర్హత లేదు అంటే ఇక్కడ కులము, మతము ఆ బేస్డ్ అర్హత కాదు మాస్టర్స్.
ప్రతి విద్యకి ఒక శక్తి ఉంటుంది. ప్రతి జ్ఞానానికి కూడా అదొక శక్తి. దాన్ని అందుకోవాలంటే, దాన్ని నేర్చుకోవాలన్నా, వినాలన్నా, పలకాలన్నా మనకు ఆ విధంగా శక్తిపరంగా అర్హత సాధించాలి. అంతే తప్పిస్తే వేరేది కాదక్కడ. పక్షపాతం కాదు. ఇప్పుడే మనం చదువుకున్నాము. ఆ శంబలలో ఉండే మహాత్ములు అందరికీ కనిపించరు. యోగులు, తపస్సులకు మాత్రమే అంటే అదేమైనా పక్షపాతమా అక్కడ? దేవుడికి పక్షపాతం ఉంటుంది అని మనం వాదించామనుకోండి, అది ఎంత మూర్ఖత్వమో ఇవాళ రేపట్లో వస్తున్న రాజకీయ నాయకులు వాళ్ళ సొంతంగా అంటే వాళ్ళ బెనిఫిట్స్ కొరకు చేసే ఈ చీప్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్యలో గొడవలు పెట్టడానికి, వాళ్ళకి ఏవైతే కావాలో అవి సాధించుకోవడానికి. అంతే తప్పిస్తే ఇంక వేరేదేమీ లేదు కానీ మనము ఆలోచించలేకపోతున్నాం. ఏది నిజం, ఏది అబద్ధము. జస్ట్ రెచ్చగొట్టేస్తే చాలు. మనం రెచ్చిపోవడానికి రెడీగా ఉండే స్థితిలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. బట్ బిహైండ్ ద సీన్స్ రీజన్ మాత్రము అర్థం చేసుకోవాలి. అది ఖచ్చితంగా కూడా వాలిడ్ రీజన్ ఉంటుందక్కడ. ఎక్కడా పక్షపాతం అనేది ఉండదు అసలు. అసలు కాలచక్రం చదివితే ఎవరికీ ఏమీ అర్థం కాదు. కాకపోవడానికి అది పద్యము కాదు, గద్యము కాదు. అంతా సింబాలిజం. సింబల్స్. చూసి అర్థం చేసుకోవాలి. సింబల్స్‌తో. ఏవో గీతలు, బొమ్మలు ఉంటాయి. వాటి అర్థం తెలిసిన వారు చెప్పవలసిందే తప్పిస్తే ప్రతి ఒక్కరికి అర్థం కాదు. బోధిసత్వులకు మాత్రమే కాలచక్ర రహస్యాలు మింగుడు పడతాయి. బోధిసత్వులంటే పరిణామంలో పూర్ణత్వం సాధించి మృత్యువును జయించిన వారని అర్థం. ఓకే. మనం కూడా అలాగే పరిణామంలో పూర్ణత్వం సాధించి ఉండి మృత్యువును జయించిన వారం అయ్యాము అంటే మనకు కూడా అందుతుంది ఆ జ్ఞానం. ఆ కాలచక్రంలో ఏముందో మనం కూడా చదవచ్చు, నేర్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో, అక్కడ వాళ్ళు దాచిపెట్టడం కాదు, వాళ్ళు అందనివ్వకపోవడం కాదు, అందుకునే అర్హత మనకు లేదు అని అర్థం. షిగాట్సే సమీపంలో తుష్లుంపో మొనాస్టరీ టిబెట్ ఈశాన్యంలోకి వస్తుంది. కుంభు లామాసరిలో కాలచక్ర విద్యాలయాలు ఉన్నాయి. జస్ట్ లైక్ మన వేద పాఠశాలల్లాగా. మంగోలియాలో కాలచక్రం బోధించగల లామాలు ఉండేవారు. ముందుగా కఠినమైన శిక్షణ పూర్తి చేసిన వారికే అందులో ప్రవేశం లభించేది. కాలచక్ర విద్యాభ్యాసంతో లామా శిక్షణ పూర్తయ్యేది. ముఖ్యమైన లామాలే కాలచక్రం నేర్చుకునేవారు. అంటే అవి రహస్య విద్యా కేంద్రాలు. ఈసాటరిక్ సెంటర్స్ అంటారట ఇంగ్లీష్‌లో. రహస్య విద్యా కేంద్రాలు. అగైన్ వేద పాఠశాలలు ఇప్పుడు మామూలుగా చెప్తారు. బ్రాహ్మణులకు ఈ వేదాలు నేర్చుకోవడం గానీ, వేద పాఠశాలలకు వెళ్ళడం కానీ, వాళ్ళకు సర్టెన్ అర్హత పొంది ఉంటారు అని చెప్తారు. అందరూ బ్రాహ్మణులకి వేద పాఠశాలలకు వెళ్తారని లేదు, వేదం వస్తుందని లేదండి. చాలా కొద్ది మంది మాత్రమే వేదాలను అధ్యయనం చేసిన బ్రాహ్మణ్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ కాదు. వాళ్ళు జస్ట్ అర్చకత్వం వరకు. అర్చకత్వం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వేదం. కంప్లీట్‌లీ డిఫరెంట్. మరి చూడండి. అందులో కూడా అర్హత పొందిన వారికే ఆ వేద పాఠశాలల్లోని వేదం ఏదైతే ఉందో నేర్చుకోగలుగుతున్నారు. పలకగలుగుతున్నారు. మీరు గమనించండి. బ్రాహ్మణ్స్ వేదాలు వల్లించేటప్పుడు 100 మంది ఉన్నా కూడా వాళ్ళు పలికే మాట ఎక్కడైతే కిందికి, పైకి వాళ్ళు ఎలా ఎలా పలుకుతారు గమనించండి. ఒక్క విధంగా వస్తుంది. వాళ్ళందరూ ఒకటే పాఠశాలలో నేర్చుకున్నారా? కాదు. డిఫరెంట్ వేద పాఠశాలలు. ఒకరు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒకరు తమిళనాడు కావచ్చు, ఒకరు కర్ణాటక కావచ్చు, ఇంకొకరు ఇంకెక్కడి నుంచో నార్త్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు. డిఫరెంట్ లాంగ్వేజ్ కావచ్చు. బట్ వాళ్ళందరూ ఒకే దగ్గరికొచ్చినప్పుడు వేదాన్ని చదువుతూ ఉంటే ఒక అక్షరం, ఒక సౌండ్ పొల్లుబోకుండా ఒకే రకంగా పలుకుతారు. అది. అది వేదం యొక్క గొప్పతనం. కర్ణాటకలో ఒకలాగా, తమిళనాడులో ఇంకొకలాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకొకలాగా, ఇంకెక్కడో నార్త్‌కెళ్తే ఢిల్లీలో ఒకలాగా అలా ఉండదు. అంత ఇంపార్టెంట్ అనమాట. సో, నేర్చుకోవాల్సిన వారు ఆ విధంగా నేర్చుకోగలిగితేనే అది నేర్చుకోగలరు. ఇక్కడ కూడా కాలచక్ర కూడా అలాగే చెప్తున్నారు. లామాల్లో పసుపు రంగు టోపీల వాళ్ళు షాంగ్ లాంపా వర్గం వారు. వీరు బౌద్ధంలో కొత్త సంస్కరణలు తెచ్చినవారు. వీరు తంత్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. వారి పూర్వీకుడు షాంగ్ చుపా స్వయంగా కాలచక్రని వ్యాఖ్యానించినవాడు. మళ్ళీ వాళ్ళల్లో వర్గాలు పసుపు, ఎరుపు అనుకుంటూ. కాలచక్ర అధ్యయనంలో ఖగోళం, జ్యోతిష్యం, సంస్కృతం
ప్రత్యేక విభాగాలు. సంస్కృత పండితులకు సైతం కాలచక్రం అర్థం కాదు. గురువులైన లామాలే వివరించి చెప్పగలరు. మామూలు లామాలకి దానిని చదవడం కూడా రాదు. చూడండి, లామాలల్లో గురువులైన లామాలకే అర్థమవుతుందట. మామూలు లామాలు, లామాలంటే ఆ గురువులే, కానీ వాళ్లకు చదవడం కూడా రాదట. ఈ మధ్య కాలచక్ర విలువ పెరిగింది, ప్రచారం కూడా పెరిగింది. కాలచక్ర బోధన శంబల నుండి 10వ శతాబ్దంలో భారత్కి చేరింది. లామాలకు శంబల వెళ్ళే మార్గాలు తెలుస్తాయి. వారి సహకారం లేకుండా ఎవ్వరూ శంబలాని చేరడం దుర్లభం, అంటే కష్టం. బుద్ధుడు స్వయంగా ధాన్య కటకంలో తన శిష్యులకు బోధించాడు. ఆ సమయంలో శంబలరాజు సుచంద్ర అనేక మంది శిష్యులతో అక్కడ ప్రత్యక్షమై బుద్ధుని పాఠం విన్నాడట. 1000 సంవత్సరాల క్రితం కాలచక్రం సిద్ధాంతీకరించబడింది. కాలచక్ర విజ్ఞానకర్తలైన ఋషులు, బోధిసత్వ విజ్ఞానం అధ్యయనం చేసిన వారు భారతదేశంలో చాలామంది ఉండేవారు. ఆనాటి కాలచక్రం పండితులలో ఒకరు షీలు. షీలు అనేది ఒక వ్యక్తి పేరు. ఆయన ఒరిస్సాలో జన్మించాడు. ఒకే జన్మలో బోధిసత్వులు కావాలనుకునేవారు ఆ సిద్ధాంతం పాటిస్తారు. కాలచక్రం శంబలలో ఉన్నదని షీలు పండితుడు హిమాలయాల్లో పర్యటించాడు. నిజానికి ఆయనకు శంబల ఎక్కడ ఉన్నది కూడా తెలియదు. ఆయన కైలాస శిఖరం దాపులకు చేరేసరికి ఒక అగంతకుడు, ఎవరో తెలియని అతను ఎదురై ఏమన్నాడట అంటే, ఎక్కడికి పోతున్నారు స్వామి అని అడిగాడట. ప్రశ్నించాడంట ఎవరిని? ఈ షీలు అనే పండితుణ్ణి. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? శంబలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. షీలు నిజం చెప్పాడు. అయ్యా, నేను శంబల వెళ్తున్నాను, బుద్ధదేవుని బోధనలు అధ్యయనం చేద్దామని. అక్కడ కాలచక్ర ఉంది అని చెప్తున్నారు కదా, అవి అధ్యయనం చేయడానికి వెళ్తున్నాడనమాట. అప్పుడు ఆ ఆగంతకుడు అన్నాడట, మార్గం అనుకూలంగా లేదు. నీవు వెళ్ళేది జ్ఞానం కోసమైతే అంత దూరం వెళ్ళవలసిన పని లేదయ్యా. ఉన్న చోటనే జ్ఞానం పొందవచ్చు, జ్ఞానివి కావచ్చు అని చెప్పాడట ఆగంతకుడు. ఆ సూత్రం చెప్పిన వ్యక్తి బోధిసత్వ మంజుశ్రీ అని షీలు గ్రహించాడు. బోధిసత్వ మంజుశ్రీ. ఇప్పుడు మనకి పీఠాధిపతులు ఇలా ఉంటారు కదా, అలాగని మనము ప్రస్తుతానికి అనుకోవచ్చు, మనకు అర్థం చేసుకోవడానికి. ఆయనకు పాదాభివందనం చేసి తనకు ఉపదేశం చేయమని అర్థించాడు. మీరు చెబుతున్నారు కదా, అక్కడికి ఎక్కడికో వెళ్ళనవసరం లేకుండా ఉన్న చోటునే అని చెప్తున్నారు కదా, అదేలాగో చెప్పండి, సెలవివ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడట. మంజుశ్రీ బోధిసత్వ సిద్ధాంతం బోధించాడు. తర్వాత షీలు కాలచక్ర సిద్ధాంతం ప్రచారం చేశాడు. ఆయనకు తారాదేవి ప్రత్యక్షమైంది. స్వప్నంలో దర్శనం ఇచ్చి మార్గం ఉపదేశించింది. తర్వాత షీలు శంబలని చేరుకున్నాడు. ముందు చేరుకోలేకపోయాడు. ఈ బోధిసత్వ సిద్ధాంతం నేర్చుకుని దాన్ని ప్రచారం చేసిన తర్వాత అర్హత పొందాడు. అప్పుడు తారాదేవి ప్రత్యక్షమై ఆమె అప్పుడు ఆయనకు మార్గం ఉపదేశించింది, ఎలా వెళ్ళాలి. అప్పుడు శంబలను చేరుకున్నాడు. మంజుశ్రీ అనుగ్రహించడం శంబల పరమ గురువుల అనుగ్రహం పొందడంతో సమానం. మంజుశ్రీ అంటే ఆ పీఠాధిపతుల్లాగా అని అనుకున్నాం కదా, ఆయన అనుగ్రహించాడు కాబట్టి సాక్షాత్తు శంబల పరమ గురువుల అనుగ్రహం పొందినట్లే. ఇప్పుడు మనకు చాగంటి గారు కూడా ఆయన చెప్తారు, జయేంద్ర సరస్వతి, చంద్రశేఖరేంద్ర సరస్వతి వాళ్ళు సాక్షాత్తు ప్రత్యక్ష భగవాన్లు, వాకింగ్ భగవాన్, నడిచే దేవుడు అని చెప్తారు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారిని. వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడం అంటే సాక్షాత్ ఆ పరమాత్ముడి అనుగ్రహం పొందినట్టే అని ఎలాగైతే చెబుతారో ఇక్కడ కూడా అలాగైనా అర్థం చేసుకోవచ్చు. సోమనాథుడనే కాశ్మీర పండితుడు 1020 ప్రాంతంలో, అంటే ఇప్పుడు 2026 కదా, అది 1020 అట, 1000 సంవత్సరాల పూర్వం 1020 ప్రాంతంలో కాలచక్రం టిబెట్కి పరిచయం చేశాడు. కాలచక్ర పద్ధతిలో ప్రధానమైన అంశం ఏంటి అంటే ధ్యానం. 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు విరామం లేకుండా ధ్యానం చెయ్యాలి. అప్పుడు జ్ఞానోదయం అవుతుందని, సిద్ధులు లభిస్తాయని అంటారు. ఏంటి? కాలచక్ర పద్ధతిలో ప్రధానమైన అంశం ఏంటి? ధ్యానం. దానికి ఒక నియమం లాగా పెట్టారు. అంటే అన్ని రోజులు చేస్తేనే ఆ శక్తిని కూడగట్టుకుంటాము. 3 సంవత్సరాల 3 నెలల 3 రోజులు విరామం లేకుండా ధ్యానం చెయ్యాలి. అప్పుడు మనకు శక్తి సమకూరుతుంది. దానితో మనకు జ్ఞానోదయం అవుతుంది. దాని తర్వాత మార్గం, మనం ఏం చేయాలనుకుంటున్నది ఆ మార్గం సుగమం అవుతుందన్నమాట. ఇప్పుడు మన యొక్క షీలు పండితుడికి ఎలాగైతే జరిగిందో అలాగా.
శంబల యోగుల్ని గురించిన కథనాలు చాలా వినిపిస్తాయి. గ్రాగ్బా సెన్గి అనే లామా మంటల్ని రత్నాలుగా మార్చేసేవాడట. మంటలు. ఆయన 89వ ఏట 1343లో మరణించాడు. అంటే దాదాపుగా 750 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు. అప్పుడు మరణించాడు. 1343 అంటే మరీ ఓల్డ్ అని అనుకోవడానికి లేదు. 750 సంవత్సరాలు అంటే మనము శతాబ్దాలు, సహస్రాబ్దాలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు అది చాలా చిన్న కాలం అన్నట్టు. దహన సంస్కారం చేసిన తర్వాత ఆయన అవశేషాలు బుద్ధుని అవశేషాల రూపం ధరించాయట. అంతలా. నవరత్న అనే యోగి చాలా అద్భుతాలు చేసేవాడు. ఆకాశం నుండి పూలవాన కురిపించేవాడు. ప్రవాహంలోని నీటిని పాలుగా మార్చేవాడు. ఇంటి లోపల ఇంద్రధనస్సుని తెప్పించేవాడు. ఆయన 1468లో మహాముద్రలో కూర్చొని ప్రాణం వదిలాడు. అంటే యోగ మార్గాన ప్రాణం వదిలాడు. ఇచ్ఛామరణం. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజు నేపాల్ అంతటా కూడా ఆకాశం నిండా ఇంద్రధనస్సులు దర్శనమిచ్చాయి. అంటే ఏంటి? సాక్షాత్ భగవత్ స్వరూపం అన్నట్టు ఆయన. మనకు రమణ మహర్షి బాడీ వెకేట్ చేసినప్పుడు ఆకాశంలో జ్యోతి కనిపించింది అని అనుకున్నాం కదా! జస్ట్ 100, 200 ఇయర్స్ బ్యాక్ కదా రమణ మహర్షిది. మరీ దూరం కూడా కాదు. మరీ వెనకటికి కాదు. సో, ఈయన, ఈయన అద్భుతాలు అంటే మనకు చదువుతూ ఉన్నప్పుడు కట్టుకథల్లాగా అనిపిస్తాయి. మనకంటే మనం నమ్ముతాము మామూలుగా వినాలి అంటే. ఎందుకంటే ఈరోజు అలా ఉంది కాబట్టి, ఏది నమ్మలేని సిట్యుయేషన్‌లో ఉన్నాము కాబట్టి మనకలా అనిపిస్తూ ఉంటది. కానీ ఇవన్నీ జరగలేదు అనడానికి లేదు. మన అనుభవంలోకి రాలేదు కాబట్టి, ఒకటి జరిగిన దాన్ని మనం జరగలేదు అని చెప్పడానికి లేదని చెప్తారు. చాగంటి గారు ఎప్పుడూ చెప్తారాయన. నేను ఆయనవి ఎక్కువగా వింటూ ఉంటాను మాస్టర్స్. అందుకే చాగంటి గారిది చెప్తూ ఉంటాను. మన అనుభవంలోకి రానంత మాత్రాన మనకు తెలియంది లేదు అని చెప్పకూడదు. తెలియదు అని చెప్పాలి అని చెప్తారు. నేనొకసారి ఆహ్, అంటే ఒక శక్తి ఉన్నదని నమ్మట్లేను. ఒక దేవుడున్నాడని నమ్మట్లేను. ఒక ప్రేయరు చేయను. ఒక ధ్యానము చేయను. ఒక జ్ఞాన మార్గంలో వెళ్ళను. ఒక యోగ మార్గం ఏది చెయ్యను. సింపుల్‌గా దేవుడు లేడు అని చెప్పేసి వాదించాననుకో, దేవుడు నాకు లేడు. ప్రపంచానికి మొత్తం లేడు కాదక్కడ. నాకు లేడంతే. నా అనుభవంలోకి రాలేదు. ఎప్పుడైతే నా అనుభవంలోకొచ్చిందో అప్పుడు నేను నమ్ముతాను. సో, దాని మీనింగ్ ఏంటంటే, నాకు తెలియకపోతే అక్కడ లేడు అని కాదు. నాకు తెలియదు అంతే. అంతవరకే మాట్లాడాలి. మనం మామూలుగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఏదైనా మన అనుభవంలోకి రాకపోతే అబద్ధము అని అంటాము. కొట్టి పడేస్తూ ఉంటాము. అక్కడ చేయాల్సిందేంటంటే, నాకు తెలియదు. దీని గురించి నాకు తెలియదు. అంతవరకే మనం మాట్లాడాల్సింది. లేదు, కాదు, కొట్టిపడేయాల్సిన అవసరం లేదక్కడ. అంటిల్ అన్‌లెస్ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. లైక్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది నిజం. ప్రపంచంలో ఎవరికైనా. ఎవరైనా వచ్చి సూర్యుడు పశ్చిమాన ఉదయిస్తాడు అన్నాననుకో, అది అబద్ధమని కావాలంటే వాదించవచ్చు ఓపికున్నంత వరకు. అది సత్యం కాబట్టి. అలాంటి విషయాలు కాదు నేను చెప్పేది. మామూలుగా మనకు అనుభవంలోకి రాకుండా కూడా ఈ విశ్వంలో అనేక రహస్యాలు దాగి ఉంటాయి. కాబట్టి తెలియనంత వరకు తెలియదు అని చెప్పడమే తప్పిస్తే లేదు అని అనకూడదనమాట. సో, ఇక్కడ ఈయన ఆకాశం నుండి పూలవాన కురిపించేది, నీటిని పాలుగా మార్చేది, ఇంటి లోపల ఇంద్రధనస్సట. ఆకాశంలో ఇంద్రధనస్సు ఉంటది. బట్ ఇంటి లోపల. మన మూవీస్‌లో మన దేవతలందరూ ఆకాశం నుంచి పూలవాన కురిపించారు. వాళ్ళు దీన్నిలా మార్చారు, దాన్నిలా మార్చారు. మన మూవీస్‌లో చూస్తాము దేవతలు. అది కేవలం సినిమా స్టోరీ కాదు. వాళ్ళందరూ గొప్ప గొప్ప తపస్సంపన్నులు. ఆ దేవతలందరూ కూడా. దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్. మరొక ప్రసిద్ధ కాలచక్ర యోగి బెనడోన్ రిన్సోజ్. అతను కూడా 12వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడట మంటలు పైకి లేచి ఆకాశంలో చిత్ర విచిత్రమైన బొమ్మలు ఏర్పడ్డాయట. 12వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన సమాధి పైన జ్ఞాపిక 50వ ఏట శంబల చేరిన యోగి అని రాయబడి ఉందట. ఆ మాస్టరు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు శంబలకు చేరాడట. కాలచక్ర యోగులందరికీ కూడా శంబలతో టెలిపతి సంబంధం ఉండేది.
అంటే వాళ్ళెక్కడికున్నా కూడా శంబల వాళ్ళని రీచ్ అవ్వగలిగేవాళ్ళు. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారు. నేనిక్కడ యూఎస్‌లో ఉన్నాను. మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నాం కదా! ఎలా కనెక్ట్ అవుతున్నాము? ఒక 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం మనకి ఈ ఆప్షన్ ఉందా? లేదే. అంటే ఆ రోజు లేదు కాబట్టి, ఈ రోజు కూడా లేదు అంటే ఎంత తప్పో, అది ఎంత అబద్ధమో అలాంటిది. జూమ్ అనేది నాకు కూడా నేను కరోనా వరకు ఎప్పుడు యూజ్ చేసింది లేదు. విన్నాను అదంతా ఉండొచ్చు. కానీ యూజ్ చేసింది లేదు. బట్ ఈ టెక్నాలజీ అనేది మనకి ఎంతమందికి ఈరోజు జ్ఞానం నేర్చుకోవడానికి మెడిటేషన్ పరంగా ఎస్పెషల్లీ మన మెడిటేటర్స్ అందరికీ తెలుసు. అందరము జూమ్‌లోనే కనెక్ట్ అవుతూ ఉంటాము. కొన్ని వందల మంది. ఒకటే జూమ్ ఐ థింక్ 1000 వరకు ఏమో ఉంటుంది కెపాసిటీ. ఎలాగా? ఎలా చేరుతుంది నా మాట మీకు? నేను వీడియో ఆన్ చేసుకుంటే నా రూపం మీకెలా కనపడుతుంది? రైట్? ఈ టెక్నాలజీ ఎలాగో ఆ టెలిపతి అనేది కూడా అలాగే అనమాట. వాళ్ళందరూ శంబలతో టెలిపతి సంబంధం కలిగి ఉండేవారట. కాలచక్రపాదుడనే యోగి గురించి కాలచక్రపాదుడు బౌద్ధంలోని 5 శాఖలలో పండితుడు. ఆయనకు తారాదేవి దర్శనమిచ్చింది. ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే, "శంబల ఉత్తరాన చాలా తంత్ర విజ్ఞానం ఉన్నది. నీవు వెళ్లి నేర్చుకో" అని చెప్పిందట తారాదేవి. ఎవరికి? ఈ కాలచక్రపాదుడికి. ఆయన శంబల ప్రయాణమయ్యాడు. ప్రయాణం ఏర్పాట్లలో ఉండగా ఒకరోజు రాత్రట ఒక కల వచ్చిందట. తాను శంబల వెళ్ళినట్లు అక్కడ ఆర్య అవలోకితేశ్వరుడు తనకు స్వయంగా తంత్రం బోధించినట్లు అది స్వప్న సందేశం. స్వప్నోపదేశం కూడా. నిద్రలో కనిపించింది. అప్పుడేమంటాం? స్వప్న సందేశం అంటాం కదా! స్వప్న సందేశమే కాదు, స్వప్నోపదేశం. నిద్రలోనే ఉపదేశాన్ని పొందాడాయన. ఆ కలలోనే తారాదేవితో. 1920లో నికోలస్ రోరిక్ తన బృందంతో డార్జిలింగ్ నుండి హిమాలయాల్లోని గైకి కారులో వెళ్ళాడు. ఒకచోట పల్లకీని నలుగురు మోసుకుపోతూ కనిపించారు. రోరిక్ డ్రైవర్ని కారు ఆపమని చెప్పాడు. పల్లకీ ముందుకు సాగిపోతూ ఉంది. పల్లకీలో ఉన్నది శంబల లామా అని డ్రైవర్ వివరించాడు. లామా ఎర్రటి బట్టలు, పచ్చని టోపీ ధరించి ఉన్నాడు. ఇప్పటికి కూడా మీరు లామాలని కొట్టి చూడండి గూగుల్‌లో. మనకి న్యూస్ పేపర్స్‌లలో కూడా అప్పుడప్పుడు న్యూస్‌లలో కూడా లామాల గురించి చెప్తూ ఉంటారండి. వాళ్ళు ఆ ఎర్రటి బట్టలు, పచ్చని టోపీ ధరిస్తారు ఈరోజు కూడా. ఎర్రటి బట్టలు, పచ్చని టోపీ ధరించి ఉన్నాడు. తలపైన బంగారు కిరీటం ఉన్నది. రోరిక్‌ను చూచిన లామా ఆమోద సూచనగా చిరునవ్వు నవ్వి తల ఊపాడట. అంటే జస్ట్ ఆమోదంగా యెస్ అన్నట్టుగా. ఏదైతే ఈయన పని మీద వెళ్తున్నాడో నికోలస్ రోరిక్ తన బృందంతో డార్జిలింగ్ నుండి హిమాలయాల్లోని గైక్ కార్‌లో వెళ్తున్నా అన్నాడు కదా! ఏదైతే పని మీద వెళ్తున్నాడో దానికి ఆమోదయోగ్యంగా. దలై లామా, పెంచన్ లామాలు మాత్రమే అట్లా పల్లకీల్లో ప్రయాణిస్తారట. వారెక్కిన పల్లకీలు చిన్న లామాలు మోస్తారట. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రమే కిరీటం ధరిస్తారట. మీరు చూచిన లామా శంబలాకు చెందిన వారై ఉండొచ్చునని గైలో లామాలు చెప్పారట. కోరినప్పుడు వర్షం కురిపించే ప్రక్రియ శంబల లామాలకి తెలుసు. 1916లో తాషీలుంపో ఆశ్రమంలో మైత్రేయ బుద్ధుని భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1916 జస్ట్ 90 సంవత్సరాల క్రితం. అప్పుడు పుట్టిన వాళ్ళు కొంతమంది ఈ ప్రపంచంలో బ్రతికే ఉన్నారు. 90 సంవత్సరాల వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. మా మా మామయ్యకి 95 సంవత్సరాలు. సో, 1916లో ఆయన కూడా ఉన్నారు. తాషీలుంపులో ఆశ్రమంలో మైత్రేయ బుద్ధుని భారీ విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రతిష్టాపనకి పంచన్ లామా తన గురువు మహర్షి అయిన యోంగ్ యోంగ్బు రిన్పోని ఆహ్వానించాడు. ఆయన చేత ఆవిష్కరింప చేయాలన్నది అతని సంకల్పం. ఆయన వృద్ధుడు, వయోవృద్ధుడు కూడా. అప్పుడు అతని ఆరోగ్యం సరిగ్గా లేదు. బాబూ, మృత్యువు సమీపిస్తోంది. నేను రాలేను అని చెప్పాడట. నూతన దేవాలయం సిద్ధమైంది. ప్రతిష్ఠ ముహూర్తం నిర్ణయించారు. పెంచన్ లామా గురువుగారిని తీసుకురమ్మని పల్లకీ పంపాడు. పెద్దాయన రానే లేదు. ఉత్సవ ముహూర్తానికి ఒక్కడే నడుచుకుంటూ వచ్చాడు. అందరూ చూస్తుండగా మెట్లెక్కి పైకి వచ్చి మైత్రేయ విగ్రహాన్ని కౌగిలించుకున్నాడు. వెంటనే ఆ విగ్రహంలో లీనమైనాడు. ఆ తర్వాత పల్లకి ఖాళీగా తిరిగి వచ్చింది.
కొంతమందికి మాత్రమే పల్లకీళ్ళలో ప్రయాణిస్తారన్నారు కదా! ఈయన నా దేవాలయము ప్రతిష్ఠ ఐ మీన్ ఓపెనింగ్‌కి పిలిచారు. నేనిట్లా బాలేదు బాబు, ఆరోగ్యం సరిగ్గా లేదు. పెద్దవాడు కదా! సరిగ్గా లేదు. వృద్ధుడు, వయోవృద్ధుడు. వయో అంటే వయస్సు ప్రకారం గూడా వృద్ధుడు. అయితే పల్లకి పంపిస్తే అలా రాలేదట. నడుచుకుంటూ వచ్చి ఆ మైత్రేయి విగ్రహాన్ని ప్రతిష్ఠాపించి దాన్ని కౌగిలించుకోగానే అందులో లీనమైపోయాడు. అందులో కలిసిపోయాడాయన. దాన్ని బట్టి మళ్ళీ ఏమనిపిస్తుంది? అతను కూడా మహాపురుషుడు, మహాత్ముడు, గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు అని అర్థం. ఆ తర్వాత పంపించిన పల్లకి అట ఖాళీగా తిరిగి వచ్చింది. అతని కొరకు పంపించారు గదా! అది ఖాళీగా తిరిగి వచ్చింది. కాలచక్రం తంత్రం మాత్రమే కాదు, మహాయోగమని తెలుస్తోంది. ఆధ్యాత్మిక పరిణితికి అది దృష్టాంతము. యోగికి ప్రకృతి అన్ని విధాలా సహకరిస్తుంది. చూడండి, యోగి. యోగులెక్కడుంటారు? పర్వతాల మీద. పర్వతాల మీద బోలెడన్ని పర్వతాల మీద మంచు కప్పేసి ఉంటుంది. వాళ్ళకి ఒంటి మీద సరి అయిన బట్ట కూడా ఉండదు. తిండి అవన్నీ పక్కన పెట్టండి. తిండి, నీరు పక్కన పెట్టండి. ఆ మంచుని తట్టుకోవడానికి మనం ఎన్ని లేయర్స్ ఆఫ్ క్లోతింగ్ వేసుకుంటాము? వాళ్ళకి ఒంటి మీద సరియైన బట్ట ఉండదు. కనీసం శరీరం మీద కండ కూడా సరిగ్గా ఉండదు. ఎంత స్కిన్నీగా ఉంటారు, ఎంత సన్నగా ఉంటారు. ఆ కండ ఉంటేనైనా, ఆ శరీరం అది ఉంటేనైనా కాస్తైనా చలిని తట్టుకోగలం. లోపట ఆ ఎముకలు మాత్రమే కనిపిస్తూ ఉన్నట్లుగా అంత సన్నగా ఉంటారు వారు. వారు ఎలా ఉండగలరు మరి? అలాంటి వెదర్ కండిషన్స్‌ని తట్టుకుంటూ, తిండి తిప్పలు లేకుండా ఎలా ఉండగలరు అంటే, ప్రకృతి అన్ని విధాలా సహకరిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవాలి అనుకునే వారికి ఎప్పుడూ యూనివర్స్ సహకరిస్తుంది. నువ్వు దేని కొరకైతే, ఎక్కడి నుండైతే వచ్చావో, అక్కడికి వెళ్ళడానికి నువ్వు చేసే ప్రయత్నాలకి, నీ సంకల్పానికి యూనివర్స్ ఆల్వేస్ సహకరిస్తూ ఉంటుంది. కాలచక్రం సారీ. అణోరణీయాన్ మహతో మహీయాన్. ఇదేంటో తెలియదండి. ఇచ్చాడు వెంటనే. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని ఒక వాక్యం ఇచ్చి దాని తర్వాత ఏం చెప్తున్నారంటే, అణువులో ఉండే శక్తి, బ్రహ్మాండంలో ఉండే శక్తి ఒక్కటే. మనకు కూడా ఉందిది. మన శాస్త్రంలో కూడా ఉంది. బ్రహ్మాండము, పిండాండము అనుకుంటూ అంటారు కదా! పిండంలో ఉండే శక్తే బ్రహ్మాండంలో ఉంది. బ్రహ్మాండంలో ఉండే శక్తే పిండంలో ఉంది. అంటే మనిషిలో ఎవరైతే ఆ జీవి ఉన్నాడో, ఆ జీవిలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ యొక్క అంశనే. అది కనుక్కోవడమే మన జీవిత లక్ష్యం అంతే. ఎప్పుడైతే పరమాత్మగా తనను తాను గుర్తించాడో, ఆత్మస్వరూపం అని గుర్తించాడో, దట్స్ ఇట్. అదే లాస్ట్ జన్మ. అది గుర్తించడమే ప్రయాణం, ఆత్మ ప్రయాణం. సో మొత్తం ప్రెటీ మచ్ మనకి దగ్గరగానే ఉంది. కాకపోతే అన్ని పదాలు వేరుగా ఉన్నాయంతే. అణువులో ఉండే శక్తి, బ్రహ్మాండంలో ఉండే శక్తి 2 ఒక్కటే. ఆ శక్తి శంబల నుండి వస్తుందని కాలచక్ర సిద్ధాంతం. అష్టసిద్ధులు అని గొప్పగా చెబుతూ ఉంటారు. అతీంద్రియ శక్తులు, సిద్ధులు ప్రదర్శించడం ఏ యోగము హర్షించదు. వాటి విలువలు గ్రహించడం వరకే పరిమితం కావాలి. ఇప్పుడు కొంతమంది యోగులు తపస్సు చేసిన తర్వాత వాళ్ళకి అష్టసిద్ధులు వస్తాయి. రకరకాలుగా వాళ్ళకి శక్తులు వస్తాయి కదా! ఏమంటున్నారు? ప్రదర్శించడము. ప్రదర్శించడం ఈస్ డిఫరెంట్ వర్డ్ కంప్లీట్‌లీ. నాకివన్నీ వచ్చు. నాకివన్నీ తెలుసు. దీన్ని ఇదిగా మారుస్తాను. దాన్ని ఇదిగా మారుస్తాను. అని చెప్పేసి ప్రదర్శన, ఎగ్జిబిషన్. నాకు వచ్చు అని చెప్పడానికి చేస్తారు చూడండి. అది, అది ఏ యోగము హర్షించదు. బికాజ్ అవన్నీ నేర్చుకోవడము ప్రదర్శించడానికి కాదు. ఒక నాటకం ప్రదర్శించినట్టు, సినిమా ప్రదర్శించినట్టు అలా ప్రదర్శించడానికి కాదది. వాటి విలువలు గ్రహించాలి. వాటి యొక్క గొప్పతనం గ్రహించాలి. అది ఎవరికి చేరవేయాలో వారికి చేరవేయాలి. అంటే అర్హులైన వారందరికీ దాని గురించి తెలియచెప్పాలి. అది అక్కడ ఉద్దేశ్యం. అంతే తప్పిస్తే సిద్ధుల్ని ప్రదర్శించడం కాదు. ప్రదర్శిస్తే ఎక్కువ రోజులు ఉండదు. ఆ తపశ్శక్తి అయిపోగానే వాళ్ళ సిద్ధులన్నీ పోతాయి. అంత కష్టపడి సాధించుకున్నే పోతుంది. చూడండి, మీరిప్పుడు నెలకు ఒక 1,00,000 సంపాదించాలి. బోలెడంత కష్టపడాలి. ఆ 1,00,000 ఖర్చు పెట్టడం మిమ్మల్ని ఒక షాపింగ్ మాల్‌లోకి తీసుకెళ్తే ఇవాళ రేపట్లో ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా 1,00,000 ఉంటుంది గదా! మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా కొంటున్నారు ఇవాళ రేపట్లో అలా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి. ఎంతండి 5 నిమిషాలలో ఖర్చు చేయొచ్చు. నెల మొత్తం కష్టపడ్డారు అంత డబ్బు సంపాదించడానికి.
5 నిమిషాలు. లేదు ఒక శారీ, లేదు ఒక గోల్డ్ నగ. ఆఫ్‌కోర్స్ ఈరోజు తులం కూడా రాదనుకోండి 1,00,000కి. ఎంతసేపట్లో ఖర్చు పెట్టగలం? సేమ్ థింగ్ తపశ్శక్తి. అన్నెసెసరీగా ప్రదర్శించి, అన్నెసెసరీగా ఉపయోగించినప్పుడు సేమ్ అంతే. సో, టిబెట్ బౌద్ధులలో గెలుప్పా వర్గం కానీ, దలై లామా, పెంచన్ లామా రించే గాని సిద్ధుల ప్రదర్శనను అస్సలు అంగీకరించరు, ప్రోత్సహించరు. జ్ఞానమే అసలైన బౌద్ధ యోగము అని అంటారు. కాలచక్ర సాధన సాధకుని తీవ్ర శిక్షణతో తీర్చిదిద్దడానికి ఏర్పడ్డది. తంత్ర ప్రయోజనాల కొరకు మాత్రం కాదు. శంబల యోగ సంప్రదాయం టిబెట్ మంగోలియాలో కొందరే ఆచరిస్తున్నారు. ఎక్కువ మంది బౌద్ధం పేరున తంత్రాన్ని సాధన చేస్తున్నారు. అందువల్లనే బౌద్ధం ఆదరణ తగ్గింది. ఎందుకంటే రాంగ్ రూట్స్‌లో యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఎలాగైతే ఉపయోగించకూడదో అలా ఉపయోగిస్తున్నారు. దాని విలువను గ్రహించి అర్హులైన వారికి అందించాలి కానీ, వాళ్ళు తంత్రాన్ని సాధన చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ దానికి విలువ తగ్గిపోతూ ఉంటుంది. అన్ని యోగాలకు, ధ్యానాలకు కూడా మూల శక్తి ఏంటంటే ప్రకృతి, నేచర్, యూనివర్స్, మీరేదైనా పేరు చెప్పండి. అన్ని యోగాలకు, అన్ని ధ్యానాలకు మూల శక్తి ప్రకృతి. అందుకే మనము మదర్ నేచర్‌ని ఆల్వేస్ గుర్తు చేసుకుంటూ ఉంటాము. మన మెడిటేషన్స్ అయిన తర్వాత కూడా మదర్ నేచర్‌కి మనం థాంక్స్ చెప్తాము. దానివల్ల రక్షించబడుతున్నాము. మదర్ ఎర్త్, మదర్ నేచర్, మదర్ యూనివర్స్, మన కన్న తల్లి ఎలాగో ఇది కూడా తల్లి. భూగ్రహం మనకు మాత, ప్రకృతి మాత, విశ్వమాత. అంతే గౌరవించుకోవాలి, అంతే హ్యాపీగా చూసుకోవాలి, అంతే జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని కూడా. సో, ఇది మాస్టర్స్ మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాము. ఇట్స్ ఆల్రెడీ 1 అవర్ అవుతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ క్లాస్‌లో మనము క్షీరసాగరము అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. ఇది థర్డ్ చాప్టర్‌లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Thank you so very much for all your group energies, and thanks to all the masters, all the universal astral masters, ఎవరెవరైతే మన యందు ఉండి మన గుండా మనల్ని ఈ బుక్ యొక్క ఎనర్జీస్కి కనెక్ట్ చేసి జ్ఞానాన్ని అందిస్తున్నారో వారందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాము. అలాగే శంబల బుక్ని రాసిన శ్రీ శార్వరి మాస్టర్కి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ సో Hello. మచ్ మాస్టర్స్. లెట్ మీ స్టార్ట్ ద రికార్డింగ్.